students, I extend a very pleasant morning and cordial welcome to respected Chief Guest Sakyuddin Garu, Mr. Alwal Balesh Garu, Ward Member, and Father Prabhudas Garu, parents and students. I take this opportunity to welcome you all on this special occasion with their welcome. Great leader of charity with his words of greatness. It's my pleasure to welcome our esteemed chief guest of the day, NC Rajamouli Gupta Garu, Municipal Chairman of Gajwal Pragnapur. St. Joseph School. St. Joseph. Next, Vice S. Lokesh of class. Next, Rani Lakshmi Bai, House Leaders, L. Maitri, Y. Banu Prasad. Next, St. Joseph's School CBSE's head girl and head boy 8th. The Kaloji Narayana Rao, Jasmita Nanda. వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో భాగంగా పిల్లల పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా నా హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ క్రమశిక్షణకు మారుపేరు సెంట్ జోసెఫ్ హై స్కూల్ గజ్వెల్. ఎందుకంటే గత 40 సంవత్సరాల కింద చదువు అంటేనే చాలామందికి తల్లిదండ్రులకు ఒక గొప్ప ఆతృత ఉండేది. ముఖ్యంగా ఆడపిల్లలైతే ఎందులో వేయాలి, ఆడపిల్లలకు క్రమశిక్షణ ఎట్లా నేర్పాలి, మా పిల్లల భవిష్యత్తు ఏందనేది తల్లిదండ్రులు ఆ రోజు 40 ఏళ్ళ కిందనే ఆలోచన చేసినటువంటి సందర్భం. మొట్టమొదటిగా స్కూల్ స్థాపించేటప్పుడు మా తండ్రి గారు సర్పంచ్ ఉండే, మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు పెద్దలు నేను చాలాసార్లు వింటుంటే వాళ్ళ తపనంతా అంతే, ఈ యొక్క సెంట్ జోసెఫ్ స్కూల్ ఇక్కడ పెట్టాలి, గజ్వెల్ ప్రాంత ముఖ్యంగా బాలికలకు చదువు నేర్పాలి. ఎందుకంటే మన పూర్వకాలంలో ఆడవారు చదువుకునే అవకాశమే లేకుండే.
గత 200-300 సంవత్సరాల కింద చరిత్ర. కానీ ఆడపిల్లల చదువు ఈరోజు సమాన హక్కులు కల్పించి భారత రాజ్యాంగంలో మహిళా శక్తి అనేది గొప్పదనేది మనందరికీ చాటి చెప్పినటువంటి ఒక గొప్ప దేశం భారతదేశం. ఆ భారతదేశం లౌకిక దేశంగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించేటువంటి గొప్ప సంస్కృతి గల భారతదేశంలో ఆనాడు సెంట్ జోసెఫ్ స్కూలు ఇది క్రిస్టియన్ స్కూల్ అని కొంతమంది అన్నా కానీ అప్పుడు అన్ని కులాల పిల్లలను అన్ని మతాల పిల్లలను ఈ స్కూల్లో చేర్పించడం తల్లిదండ్రులకు ఎంతో వాళ్లకు అవకాశం కల్పించినటువంటి సంస్థ సెంట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ గజ్వేల్. అందుకే ఈరోజు క్రమశిక్షణకు మారిపోయారు. నేను ఎందుకన్నా అంటే ఆనాటి నుంచి మొదలు పెడితే కూడా సెంట్ జోసెఫ్ స్కూల్ అనేది ఒక చక్కని క్రమశిక్షణతో ఇటు ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా పనిచేస్తున్నటువంటి పాఠశాల సెంట్ జోసెఫ్ స్కూల్. అందుకే ఇలా చదివేటువంటి పిల్లలు చాలా అత్యుత్తమ స్థానాలకు ఎదిగినటువంటి సందర్భాలు. ముఖ్యంగా మా ఇంటిలో మా తమ్ముని పిల్లలు నా పిల్లలు కలిసి 8 మంది ఆడపిల్లలు 8 మంది ఆడపిల్లలు కూడా ఈ స్కూల్లో చేర్పించడం అనేది నేను మరిచిపోలేనట్టు సంఘటన. మా 4వ అమ్మాయి అమెరికాలో సంవత్సరానికి 15 లక్షలు సంపాదిస్తుంది ఆమె ఈ స్కూల్లో చదివి. అంటే ఆ డిసిప్లిన్ అనేది ఆ క్రమశిక్షణ అనేది ఏ స్కూల్లోనైతే పిల్లలు చదువుతారో ఆ పిల్లల యొక్క శిక్షణ ఆ పిల్లల ఉపాధ్యాయుల మీద తప్పకుండా ఉంటుంది. ఏ తల్లిదండ్రి పిల్లలను కన్నా కానీ మనము స్కూలు చేర్చే వరకే మన బాధ్యత ఉంటుంది. స్కూల్లో చేర్చిన తర్వాత అధ్యాపక బృందాన్ని ప్రధాన ఉపాధ్యాయుల మీదనే ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూషన్ నడవాలంటే ప్రధాన ఉపాధ్యాయురాలు మంచిగా ఉంటే ఆ క్రమశిక్షణంగా ఉపాధ్యాయులు కూడా పనిచేస్తారు. తద్వారా మంచి శిక్షణ ఇచ్చి మంచి విద్యాబోధన ఇచ్చి ఆ పిల్లలు భావి భారత పౌరులుగా తీర్చేటువంటి అవకాశం ఒక ఉపాధ్యాయ వర్గానికే దక్కుతుంది. అందుకే సమాజంలో ఉపాధ్యాయులు మహనీయులు అనేది నేను చెప్పక తప్పదు. ఉపాధ్యాయ వర్గానికి శతకోటి వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నేను రాగానే వారు సింధూరం ధరించి సెంట్ జోసెఫ్ ఇక్కడ మర్చిపోవద్దు. మనం క్రిస్టియన్ స్కూల్ అయినా నేను ఇప్పుడే చెప్పాను అన్ని మతాలు సమానమే. మనకు వచ్చి వెల్కమ్ చేసి తిలకం పెట్టి మనకు స్వాగతం పలికి ఇక్కడికి వచ్చినాక సన్మానం చేసి ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో ఒక డ్యాన్సు అంటే వీరనారి భారతావనికి వీరనారి ఆ రోజు నుంచి మహాశక్తి. ఎందుకంటే ముగ్గురమ్మల యొక్క ప్రతిబింబమే మనకి ఇక్కడ ఒక చిన్న ప్రదర్శన ద్వారా మనకు చెప్పడం అనేది ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ముఖ్యంగా ఈ గజ్వేల్ ప్రాంతంలో సెంట్ జోసెఫ్ స్కూలు ఇంకా 100 కాలాల పాటు వర్ధిల్లాలని మంచి విద్యాబోధన చేసి మన ప్రాంతానికి సర్వీసెస్ ఇవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ముఖ్యంగా మేడం గారు పిల్లలకు ధైర్యం చెప్పమని వారు చెప్పారు. ఈరోజు మగపిల్లల కంటే ధీటుగా ఆడపిల్లలే ముందుకొచ్చి చదువుతున్నారు. ఎందుకంటే రాజకీయ రంగంలోనే కానీ విద్యారంగంలోనే కానీ ఈరోజు ఏ రంగాన్ని కూడా మహిళామణులు విడిచిపెడతలేరు. ఎందుకంటే మగపిల్లగాళ్ళు క్రమశిక్షణ లేకున్నా ఆడపిల్ల తల్లిదండ్రికి పేరు తెచ్చే విధంగా ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. అందులో ప్రథమ శ్రేణిలో మన సెంట్ జోసెఫ్ స్కూల్ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు మహిళా శక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఎన్నో దేశాల్లో ప్రధానమంత్రి ప్రెసిడెంట్స్ కూడా ఆడవారే ఉన్నారు. ముఖ్యంగా చదువులో 50%. I am D. Shravani. I am Kumaraswamy. I am N. Mokshignya. I am T. Vidba. I am Shalja. I am S. Lokesh. I am Nandini. I am Ishwan. I am Halima Sadhya. I am Ramcharan. I am Chinmay. To the best of our abilities. And abide by the rules. And regulations that govern us. The motto of the school. Love, joy and service.
miss your stare. Na 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 na. Na 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 na. Na 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 na. చేసిన మేరస్సును అజ్ఞానంగా నాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెప్పిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను వాటినందుకోని శాసించర గగనతలమును అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల చిందగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను సగవాలిన పేదల కన్నీటి దారను సగవాలిన పేదల కన్నీటి దారను వెతకాలిర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి ముందై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ